హలో ఎవ్రీవన్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలో నుంచి ఆత్మానుసారులు అనే అంశం గురించి తెలుసుకుందాం. ఆత్మానుసారులు ఏ విధంగా ఉంటారు, వారు వేటి మీద మనసు కలిగి జీవిస్తారు, ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములు ఏవి, ఆత్మఫలాలు ఏవి అనే విషయాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మొట్టమొదటగా ఆత్మఫలం ఏమిటి అని బైబిల్ గ్రంథంలో నుంచి పరిశీలించినట్లయితే, ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ రకమైన ఆత్మఫలములు మనము కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మానుసారులు వేటి మీద తమ మనసు ఉంచుతారని బైబిల్ గ్రంథంలో నుంచి పరిశీలించినట్లయితే, ఆత్మానుసారమైన మనసు కలిగిన వారు ఆత్మీయ విషయం మీద మనసు ఉంచుతారు. ఆత్మానుసారమైన మనసు జీవము మరియు సమాధానమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆత్మానుసారమైన మనసు దేవునికి అనుకూలమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆత్మానుసారమైన మనసు దేవునిని సంతోషపరచగలదు. కావున మనం ఎల్లప్పుడూ ఆత్మీయమైన విషయముల మీద ఆసక్తి చూపుతూ, ఆత్మీయతలో ఎదుగుతూ, దేవునిలో ఫలిస్తూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములు ఏమిటి అని దేవుని వాక్యం నుంచి గమనించినట్లయితే, మనము సహించాలి, క్షమించాలి, ప్రేమించాలి, విశ్వాసం కలిగి ఉండాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, దేవుని వాక్యమును ధ్యానిస్తూ ఉండాలి, నీతిని కలిగి జీవించాలి, సమాధానం కలిగి జీవించాలి. ఈ విధంగా మనం ఉన్నప్పుడు ఆత్మానుసారంగా జీవించగలుగుతాము. మన అనుదిన జీవితంలో ఏ రకమైన ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ మనము కృంగిపోకుండా దేవుని వైపు చూస్తూ, ఆత్మీయంగా జీవిస్తూ, దేవుని వాక్యమును ధ్యానిస్తూ, దేవుని వాక్యమును వినినప్పుడు మనం ఎంతగానో ధైర్యంగా ఉంటాము. అదేవిధంగా దేవునికి ప్రార్థించుకున్నప్పుడు ఎటువంటి పరిస్థితి నుంచైనా విడిపించగలరని నమ్మి దేవుని వైపు చూసినప్పుడు దేవుడు తగిన సమయంలో మనకి సహాయం చేస్తారు. ఆ విధంగా మనం జీవించడానికి, ఆత్మీయంగా ఎదుగుటకు, ఆత్మీయంగా ఫలించుటకు దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో దిస్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.